శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ప్రార్థన చేసుకున్నాం. సమీపింపరాని తేజస్సులో అమరత్వములో వసించచ్చు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు పొందుతున్న తండ్రి వందనములు. అపరిమిత జ్ఞాన సంపన్నులైన మీరు మా జ్ఞానములకందరూ మిమ్మల్ని అర్థం చేసుకునే అనేక పద్ధతులను, ప్రార్థనా పద్ధతి, ఆరాధన పద్ధతి, ధ్యాన పద్ధతి, వాక్యోపదేశ పద్ధతి ద్వారా మమ్మల్ని దిద్దుటకు మీరు ఇచ్చిన ఈ వాక్యమును బట్టి వందనాలు. సంపూర్ణముగా నన్ను మరుగు చేసి వినేవారిని, వివరించేవారిని మీ స్వాధీనమందు ఉంచుకొని మిమ్మల్ని మీరు కనపరుచుకొనమని మీ నామమంతటి కంటే మీ వాక్యమునే గొప్ప చేసి ఉన్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు నామమున కృపా సమాధానములు తండ్రి మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దిద్దుబాటు గురించి అరుణ్ కుమార్ గారు చక్కని విషయాన్ని, సంఘములో ఏ సంఘము ఎలా దిద్దబడాలి అనే విషయాన్ని మన జ్ఞాపకం చేశారు. ఈ దినాన మనం చూస్తే బైబిల్ పుట్టినరోజు 15-16 శతాబ్దాల్లో అక్టోబర్ 31వ తారీఖున పరిశుద్ధ గ్రంథము మన దగ్గరికి రావడానికి డాక్టర్ మార్టిన్ లూథర్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మార్టిన్ అనగా పోరాడువాడు. 144వ కీర్తనలో దానిదంటాడు, నా చేతులకు యుద్ధము, నా వ్రేళ్లకు పోరాటమును ఆయన నేర్పి ఉన్నాడు. లూథర్ అనగా శ్రేష్టమైన, లూథర్ అనగా విలువైన. మార్టిన్ లూథర్ తల్లిదండ్రులను చూస్తే తండ్రి హాన్స్ లూథర్, తల్లి మార్గరెట్ లూథర్. చిన్న స్థితి, ఒక బొగ్గు గనుల్లో పనిచేసుకునే వారి కుటుంబంలో ఒక నిప్పు కణాన్ని దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం గమనించినట్లయితే మార్టిన్ లూథర్ జర్మనీ దేశస్థుడు. వీకెన్బర్గ్లో ఈయనుంటూ ఉన్నాడు. గొప్ప వేదాంత వక్త. అయితే మొట్టమొదట ఉన్న సంఘము మనం చూస్తే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో బలమైన గాలి వీచినప్పుడు ఒక పెంతెకొస్తు సంఘాన్ని చూస్తున్నాం. పెంతెకొస్తు అనగా పండుగ. 50వ రోజున ఏమంటారంటే పండుగ. 50 అనేదాన్ని పెంతెకొస్తు అంటారు. ఈ పండుగలో మరి మనం చూస్తే 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు బలమైన గాలి ఇచ్చినప్పుడు అందరూ ఆత్మ పూర్ణులుగా ఉన్నట్లుగా చూస్తూ అపోస్తలులు స్థాపించిన సంఘముగా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అపోస్తలులు అనగా పంపబడిన వారని అంటారు. పెంతెకొస్తు అంటారు. పెంతెకొస్తు అనేది 50వ దినం. తర్వాత ప్రపంచమంతటా ఉన్న సంఘం ఏంటి అంటే క్యాథలిక్ సంఘం అయి. దీన్ని ఎవరు స్థాపించారంటే పేతురు గారు. యేసయ్యకున్న 12 మంది శిష్యులు, పెద్ద శిష్యుడు పేతురు గారి. అయితే అప్పటి కాలంలో సిద్ధాంతం బైబిల్ ఎవరు ముట్టకూడదు, పోపు గారు తప్పితే బైబిల్ ఎవరు చదవకూడదు. 15-16 శతాబ్దాల్లో ఉన్న సిద్ధాంతాలు. అలాంటి పరిస్థితుల్లో పోపు గారిని చూడాలనే ఆశ లూథర్ గారికి కలిగింది. ఈయన జర్మనీ దేశం నుండి 840 కిలోమీటర్లు మంచులో నడుస్తూ 40 దినాలు ఖాళీ నడకన ప్రయాణం చేసి రోమా పట్టణంలో వాటికన్ సిటీకి వచ్చారు. నాకు వారు చెప్తూ పాలస్తీనా ఒకటి కలవలేదు, వాటికన్ ఒకటి కలవలేదని మంచి విషయాలు నాకు అందించారు. పోపు గారు ఉన్న ప్రాంతానికి ఆయన వెళ్ళినప్పుడు ఆ చర్చిలో కెళ్ళాలి అంటే పాప
మరి పాపం చేసిన ప్రతి ఒక్కరు పత్రాలు కొనుక్కోవాలి. ఆ పత్రాలు కొనుక్కుంటే వాళ్ళ పాపము రద్దయిపోతుంది అని ఒక నానుడి ఉంది. వాస్తవంగా పత్రాలు తప్పను. 28 మెట్లు మోకాళ్ళ మీద నడవాలి. 40 రోజులు ప్రయాణం చేసి వచ్చారు లోతర్ గారు. 28 మెట్లు ఎక్కుతూ పోపు గారిని చూచి తప్పులన్నీ ఒప్పుకోవాలి పోపు గారి దగ్గర అని మోకాళ్ళ మీద నడుస్తూ ఉంటే ఒక ఆకాశంలో ఉన్న శబ్దం వచ్చిందట. ఒక దివ్యం, నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించు. ప్రభు దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడని అడిగేవారికి ఫలము దయచేయమని నీవు నమ్మవలేము అని ఒక స్వరం వినపడుతుంది. ఆయన అక్కడికి వెళ్ళాడు కానీ మనసుకి నెమ్మది అని అనిపించింది. ఆయన పాపం నివారణ అయినట్టు ఏమీ అనిపించింది. ఆ రాత్రిలో యాకోబు జీవితంలో పారిపోయిన రాత్రి ఉంది, మారిపోయిన రాత్రి. అలసడి అనేది లోతర్ గారిలో ప్రారంభమైనట్టు చూస్తూ ఈ అలసడితోనే జర్మనీ దేశానికి వచ్చాడు వీటెన్బర్గ్. ఒక లైబ్రరీకి వెళ్ళాడు. గొలుసుల మధ్య బంధింపబడిన పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన దృష్టిని ఆకర్షించి 119 కీర్తన దావీదంటాడు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు గొలుసుల మధ్యన బైబిల్ని బయటికి తీశాడు. తీయగా ఆయన హెబ్రీ పత్రిక వచ్చింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం ఆయన ఆకర్షించింది. దేవుని వాక్యం వల్ల ప్రపంచ నిర్మాణమైనదని. అంటే ప్రపంచంలో నిర్మాణం. అలాగే 6వ వచనం నుండి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుట అసాధ్యం. విశ్వాసము ద్వారా ప్రభుని చేరాలి అని ప్రభు ఆయన అంతరంగానికి ఆయన ప్రభు అందిస్తూ. కాబట్టి ఇక్కడ మనం చదివిన వాక్యంలో ఈయన అగస్టిన్ మతంలో ఒక సన్యాసిగా ఉన్నాడు. ఈయనకి చక్కగా తలంతా క్రాప్ వేసేసారు, ఒక అంగీ వేసేసారు, నడుము దట్టి కట్టారు, ఒక పాస్టర్ పదవి ఇచ్చారు. వారి తల్లిదండ్రులు హార్ట్స్లో తరిగి అలా ఉండడం లేదు. ఒక సన్యాసిగా మఠంలో ఉన్నారు కానీ తనకి సంతోషం అనేది కలగటం లేదు. ప్రభు స్వరం ఎప్పుడైతే విన్నాడో వినుట వలన విశ్వాసము కలుగును అని మనం చూస్తున్నాం. కాబట్టి సంఘములో ఉన్న సిద్ధాంతాలని మార్చాలి అనుకున్నాడు. అందుకే మనం చూసినట్లయితే ఒక్క రాత్రిలో తెల్లారితే మరి నవంబర్ 1, నవంబర్ 2 ఆన్ సోల్స్ డే సర్వ పరిశుద్ధుల దినము. సమాధులవి గుడి చుట్టే ఉంటాయి, అందరూ వస్తారు కనుక 95 సిద్ధాంతాన్ని, చిన్న ప్రశ్నోత్తరాన్ని, పరలోక ప్రాంతాన్ని ఈయన చక్కగా మోడిఫై చేసి ఒక్క రాత్రిలో మరి ఈయన చర్చి గుమ్మానికి వీటెన్బర్గ్లో ఆయన పెట్టడం అనేది జరిగింది. పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మేము పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చీకటిలో పత్రాలు కొనుక్కుంటాం. ఎన్ని తప్పులు చేస్తే అన్ని పత్రాలు కొనుక్కుంటున్నారు. ఇది కాదు, సవరణ అనేది జరగాలి సంఘంలో. ప్రకటన 1:4 చూసిన ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రతము. ఈయన సంఘములో చక్కటి సంస్కరణ అనేది జరిగిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పటి కాలంలో ఉన్నటువంటి పోపు గారి పేరు లియో. చాలా కక్ష పెట్టారు ఈయన మీద. సంఘాన్ని గురించి మరి అరుణ్ కుమార్ గారు జ్ఞాపకం చేశారు కదా, కొన్ని మాటలు చూద్దాం.
మత్తయి సువార్త 16:16 చూస్తే సంఘము దేవుని చేత కట్టబడినది. ఏదో ఒక సంఘానికి మన సభ్యులు అయి ఉండాలి. సంఘము దేవుని చేత కట్టబడింది. సంఘములో ఉంటేనే నీకు శుభం జరుగుతుంది. ప్రకటన 1:4 ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయము అని చూస్తున్నాం. సంఘము దేవుని చేత కట్టబడింది. పేతురు గారిని పిలిచారు ప్రభు, ఒక రిట్రీట్ పెట్టారు, క్వశ్చన్స్ వేశారు, నన్ను ఏమనుకుంటున్నారు తప్పని చెప్పేశాడు. సజీవుడమైన దేవుని కుమారుడువైన అనుకుంటున్నాను. సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ మర్మని బయలుపరిచారు కానీ నరులు కాదు. ఈ బండ మీద సంఘాన్ని కట్టు అని ప్రభు తెలియజేస్తున్నారు. సంఘము దేవుని చేత కట్టబడినది. మత్తయి 16:16. 2 సంఘము దేవుని స్వరక్తముతో సంపాదించబడింది. అపోస్తల కార్యములు 20:28 చూస్తే దేవుడు తన స్వరక్తమించి సంపాదించిన సంఘము. సంఘం కొరకు ప్రభు ఏమిచ్చాడంటే స్వరక్తము అనేది ఇచ్చేశాడు. ఆఖరి బొట్టు వరకు సంఘము కొరకు ఆయన ఇచ్చి వేసినట్లుగా చూస్తుంది. ఆపగింతు తండ్రి నీకు ఆత్మనంచును గొప్ప యార్భాటము చేసి కూలిపోతివా. ఆహా శరణ్యా స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘానికి పాపము నివారణ అవడానికి పోపు లియో గారి చెవులో చెప్పడం ఏంటి, ఆయన దగ్గర డబ్బించి పత్రాలు కొనడం ఏంటని రోషము కలిగిన ప్రవక్త, 16వ శతాబ్దం ప్రవక్త డాక్టర్ మార్టిన్ లూథర్. ఈయన సింహపు గుండె కలిగిన వాడు, విశ్వాస వీరుడై ఉన్నాడు. చీకటిలోనే మనం బ్రతుకుతున్నామని, ఈ చీకటిలో వ్యక్తుల్ని ప్రొటెక్ట్ చేయడానికి రిఫర్మేషన్ డే, వారి దృష్టిలో ఎదురు తిరుగుతా ప్రభు దృష్టిలో సవరణ చేయుట. అందుకే ఈరోజు దిద్దుబాటు పండగ మనం అనుకుంటాం. ఒకసారి దేవదాసయ్య గారు మార్టిన్ లూథర్ గారు మాట్లాడుకుంటూ ఉన్నారు. లూథర్ గారు అన్నారట, నా పిల్లలు నన్నే పిలుస్తారు, దేవదాసు నీ పిల్లలు నిన్ను కూడా పిలుస్తున్నారు. భక్తులు మాట్లాడుకుంటారు కదా, మన విశ్వాస ప్రమాణాలు చెప్పుకుంటాం. పరిశుద్ధుల సహవాసంలో శరీర పునరుద్ధానంలో నిత్య జీవనంలో కలవలిగా దేవుడు సంఘము కొరకు స్వరక్తం ఇచ్చాడు కనుక ఇది డబ్బుతో ఈ పత్రాలు కొనవలసిన అవసరము లేదు అని చెప్పి ఆయన ఏం చేశాడు అంటే 25 పుస్తకాలని ఆయన రాయటం అనేది జరిగింది మొదటిగా. తర్వాత ఈయన చంపటానికి క్యాథలిక్ వారు, అలాగనే నేను పేర్లెత్తవాడు, కొంత కుట్ర అనేది జరిగేటప్పుడు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి దొరగారు వెంటనే ఈయనకి పేరు మార్చేసి మరి జార్జ్ అని ఒక రాజు పేరు పెట్టి ప్రొటెక్ట్ చేసినట్లుగా లేదా భద్రం చేసినట్లుగా చరిత్రను బట్టి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సంఘము అనేది దేవుని చేత కట్టబడింది. సంఘానికి ఆయన స్వరక్తం ఇచ్చాడు. మూడవదిగా సంఘాన్ని క్రీస్తు శిరస్సు ఉన్నారు. కొలస్సీ 1:18 అన్ని సంఘాలు బోర్డు ఉండొచ్చు, కానీ సంఘాలన్నిటికీ శిరస్సు ఎవరంటే ప్రభు. అందుకే ఆ శిరస్సు రక్తసిక్తం అయిపోయినట్లు శిలువలో మనం చూస్తూ ఉన్నాం. మరి మనం పాడుకుంటూ ఉంటాం, నీ శిలువ తాకయో దేవా దేని ప్రేమింపనీయకు నన్నాహరించు సారము నీ
సిలువపై యాచింతును. సిలువ తప్పితే, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి అని మనం చూస్తూ ఉన్నాం. అప్పటి కాలంలో 15-16 శతాబ్దాల్లో ఇంగ్లాండ్ రాజు ఫెడ్రిక్ గారు మరి మార్టిన్ లూథర్ని 3 సంవత్సరాలు దాచిపెట్టారు. ఆ భద్రపరచబడినప్పుడు ఈయన ఈ 3 సంవత్సరాల్లో లాటిన్ భాషలో నుండి జర్మనీ భాషలోనికి బైబిల్ ట్రాన్స్లేట్ చేయటం అనేది జరిగింది. ఒక దిద్దుబాటు, ఒక సవరణ అనేది జరిగింది. సంఘాలన్నిటికీ శిరస్సు ప్రభుత్వం, శిరస్సు నుంచి మీకు ఏ ఆలోచన అయినా వస్తుంది. అందుకే ఆలోచన చెప్పుట లెస్సైన జ్ఞానం ఇచ్చుట నా వశమని సామెతలు 8:14 ప్రభుత్వం. ఫిలిప్పీ పత్రిక 4:7 సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటారు. అలాగనే ఈ అగస్టిన్ మతంలో ఉన్నవాడు పెళ్లి చేసుకోవాడు. ఆడవాళ్ళు కూడా ఉన్నారు, నర్సం చేసేసారు, గుండ్లు చేసేసారు. 12 మంది తప్పించుకోవాలనుకున్నారు. ఆ 12 మందిని పేపర్లో పెట్టి కాపాడిన వారిలో లూథర్ కూడా ఉన్నారు. అందులో మరి మనం చూసినట్లయితే ఆ తప్పించుకున్న వారిలో క్యాథరిన్ ఆన్బోరా అనే ఆమె లూథర్ని చాలా ఇష్టపడి, లూథర్ వివాహం చేసుకుంటే ఇష్టపడి. అప్పటికి ఆయన 42 సంవత్సరాలు, ఆ అమ్మాయికి 25 సంవత్సరాలు. నన్ను ఎప్పుడు చంపేస్తారో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు వివాహం వద్దు అనుకున్నా ఆ ప్రార్థన చేసుకున్నా. ఆ లూథర్ నాకు భర్త అయ్యేటట్టు చేయి ప్రభువా, ఒక కుటుంబంగా మమ్మల్ని కట్టు అని. లూథర్ గారికి 42 సంవత్సరాలు, ఈ క్యాథరిన్ ఆన్బోరాకి 25 సంవత్సరాలు. అంత గ్యాప్ ఉన్న దేవుడు మహాకృపను బట్టి ఘనమైన క్రైస్తవ వివాహం అనేది దేవుడు వారికి జరిగించారు. 6 బిడ్డలు ఇచ్చారు. కానీ సంవత్సరంలో పాప చనిపోయింది, 13 ఏళ్ళలో పాప చనిపోయింది. ఒక పాత ఇల్లు, పెద్ద చెప్పుకోదగినంత ఘనమైనది కాదు, కానీ ఎప్పుడు 40 మంది ఉండేవారు వారింటి. అలాగే వారి కుటుంబంలో ఉదయాన్నే లేచి ప్రార్థన అనేది తప్పక కుటుంబ ప్రార్థన వ్యవస్థ ఇంటిలో జరగాలి. పుష్ప 24:15 మీరు ఎవరినైనా సేవించుకోండి, నేను నా ఇంటి వారిని యెహోవాను మాత్రమే సేవించు. సంఘం ఎలా ఉండాలో సవరణ చేశారు ఆయన. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15 జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించవలెనో అది నేను మీకు తెలియజేయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమును స్తంభమునై. సంఘములో జీవం అనేది ఉండాలి. జీవించుచున్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడివే, ఏదో డబ్బులు ఇచ్చేసి ఒక పత్రం తెచ్చుకొని చదివేసుకుంటే నీ పాపం ఎలా రద్దవుతుంది? ఆయన స్వరక్తంలో కడగబడాలి. ప్రకటన 1:6 మనం ప్రేమించుచు తన రక్తము అన్న మన పాపముల నుండి మనం విడిపించిన వానికి మహిమా ప్రభావము యుగయుగములు కలుగుగాక. అవును, ఆమె నచ్చిస్తుంది. కాబట్టి కుటుంబ వ్యవస్థ నేను దేవుడు పెట్టాడు. బైబిల్ వివాహంతోనే ప్రారంభమైంది, గొర్రెపిల్ల వివాహంతోనే ముగింపు చేయబడుతూ. ఆదికాండం 1:26 స్త్రీని గాను పురుషుని గాను, షీలో హీ ఉంది, ఎస్టీసెస్ అనుకోండి, హీ కనబడుతుంది. అతడు నా వాడు, నేను అతని రాను. చక్కటి కుటుంబ వ్యవస్థని దేవుడు లూథర్ గారి కుటుంబంలో ఏర్పాటు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. నేను ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు, ఫిలిప్ మిలాంటాన్ అనే ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. ఎన్నో శ్రమలు దాచబడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మనం చెప్పుకున్నాం కదా. మరి ఇంగ్లాండ్ రాజు గారు ఈయనకి చక్కగా పేరు మార్చి ఫెడ్రిక్ గారు
జార్జ్గా ఆయన పేరు మార్చారు. లూథర్ అంటే ఆయన పట్టుకొని చంపేస్తారు. 151 థీసిస్ రాశాడు ఆయన మరి పోపుల మీద. కరెక్ట్గా థీసిస్ విశ్వాసం మీద రాశాడు. నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించారు. కనాను స్త్రీ వస్తే ప్రభు అన్నారు, రొట్టె ముక్కలు తీసి పొట్టపిల్లలకి ఏంటో యుక్తం కాదు అంటే, పోయే ప్రభు బల కింద పడే రొట్టె ముక్క కోసం నేను వచ్చానంటే, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవుతుందా. సంఘములో జీవం అనేది ఉండాలి, నిర్జీవ క్రియలు నశించాలి. ఒక సంఘం దేవుని చే కట్టబడింది, 2 సంఘం స్వరక్తం ఇచ్చాడు, 3 సంఘాన్ని క్రీస్తు శిరస్సు అయి ఉన్నారు, 4 జీవము కలిగిన సంఘం. 5 సంఘములో నీవున్నప్పుడు నీకు అభివృద్ధి అనేది ప్రకటన 25:2 మాట, అది నెల నెల ఫలించు. ప్రతి నెల పిల్లలు స్కూల్కి వెళ్ళారు అంటే ప్రోగ్రెస్ కార్డు అనేది ఇస్తారు. అందుకే 1 తిమోతికి రాసిన పత్రిక 4:15 నీ అభివృద్ధిని అందరికీ తేటగా కనబడని. నువ్వెంత అభివృద్ధి చెందావో తేటగా అందరికీ కనబడని. నేను 17వ ఏటే 66 పుస్తకాలు రాయటం అందించాను. ఒకసారి ప్రభు చెప్పారు, నాకు దీవించడానికి చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు. నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు మా అమ్మ చనిపోయింది. నేను భాషా ప్రవీణ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. అప్పుడు ప్రభా నాకు ఏదన్నా నేర్పించండి, 119 కీర్తన నేర్చుకున్నాను. నాకు 23వ కీర్తన వచ్చి 91 వచ్చు. 119 అండి వల్ల ముద్ద 176 వచ్చినారు. కానీ ఎక్కడ కష్టపడి నేర్చుకున్నాను. బైబిల్ రాయమన్నారు ప్రభు. మనం రాసేటప్పుడు ఇప్పుడు చాలా మంది రాసుకొని వచ్చారు కదా. నేను 150 కీర్తనలు రాశాను, పరమగీత ఇంగ్లీష్లో రాశాను, అలాగే కొన్ని పత్రికలు రాశాను. రాసేటప్పుడు చేతి మీద ఒక చెయ్యి వచ్చి రాయటం నేను చూచాను. 45వ కీర్తనలో నా నాలుక త్వరగా రాయవాని కలము వలె పని చేయించున్నది అనే మాటలు చూస్తున్నాం. 119వ దావీదు కీర్తనలో మనం చూస్తే మనం రాసేటప్పుడు శారద గారు 66 పుస్తకాలు రాశారు, మరి ప్రకటన గ్రంథం రాశారు. మరి ఈ మధ్యలో పోయిన వారం నేను చెప్పినప్పుడు కదా రాసుకొని వచ్చాను. అంత తేలికేం కాదు. రాసినప్పుడు తెలుస్తుంది బైబిల్ విలువ. ఎంత కష్టపడితే ఈ గ్రంథం మన చేతుల్లోకి వచ్చింది. 119వ దావీదు కీర్తన 173 వచ్చింది. నేను నీ ఉపదేశంలో కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయపడుగా. 5వ దీవెన సంఘములో తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:15 నీ అభివృద్ధిని అందరికీ తేటగా కనపడనిము, వీటి యందు మనసు కలిగించు. 5 సంఘములు ఏముంటుంది అంటే అభివృద్ధి అనేది. నువ్వు సంఘములో సభ్యులుగా ఉన్నప్పుడు, రిజిస్టర్లో నీ పేరు నమోదైనప్పుడు నీ అభివృద్ధి అంతకంత. అందుకే యోహాను పత్రిక రాస్తూ, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని కోరుచున్నానని తెలియజేస్తాను. సంఘము ప్రభువుగా చెప్పుకోవాలి. ప్రభువు సంఘములో ఏం జరుగుతున్నా సంఘములో ఉన్న వ్యక్తులకి బయలుపరుస్తారు అనే విషయాన్ని ప్రభువు మార్చి లూథర్ గారిని బయలుపరిచారు. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనంలో కనుక మనం చూసినట్లయితే ఈయన ఏమి సంస్కరణ చేశారు, ఏమి సిద్ధాంతాలు ఇచ్చారు అనేది మొదటి వారం నుండి చెప్తానే ఉన్నాను. వ్రాతలో ఉన్న పోయిన వారం 7 వ్రాతల గురించి వ్రాత, చేత, పోత, కోత, మోత అని కొన్ని విషయాలు మీకు బయలుపరిచారు. 7 వ్రాతలు మీకు తెలియజేశారు. ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 30. ఆవున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి.
ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బైబిల్ వాడతారు, అన్ని సంఘాల వాళ్ళు. ఏ సంఘం వారైనా పరిశుద్ధ గ్రంథం వాడకుండా ఎవరు? యోదయ, నువ్వు స్తుతించాలి దేవుని సన్నిధిలో. సమరయ అనగా తీసివేయబడతావు, తీసివేసిన రాయి తలకి పోల. డాక్టర్ మార్టిన్ లూథర్ కూడా తీసివేశారు, మఠంలోనే లేకుండా చేసేసారు. నేల మట్టం చేయాలని చెప్పి ఆయన అనుకున్నారు, కానీ ఆయన పైకి లేవనెత్తిన వారు నీతిమంతుడు విశ్వాసంగా జీవించు. గలలి అనగా ఏర్పాటు, దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి. సంఘంలో ఏమన్నారంటే క్షేమం. ఇది వరకు ఉత్తరాలు రాసేవాళ్ళు పైన క్షేమములు అని పెట్టేవాళ్ళు. ఇప్పుడే ప్రైజ్ కదా అసలు లేవుగా, అంత ఆన్లైన్ వారండి. కాబట్టి సంఘములో క్షేమాభివృద్ధి. మొదటి సమూయేలు గ్రంథం 25:6 చూస్తే, ప్రియుడా నీ మరి దావీదు దీవిస్తున్నాడు, నీకు నీ ఇంటికి నీ కలిగినంతటికి క్షేమము కలుగునా. అరణ్యంలో ఎక్కడో ఉన్న నాగారి దీవెన పంపుతున్నాడు, నీకు నీ ఇంటికి. మొదటి సమూయేలు గ్రంథం 25:6 నుంచి చూసినప్పుడు, నీకు ఆ భాగ్యవంతునితో రావచ్చు, నీకు నీ ఇంటికి నీ కలిగినంతటికి క్షేమము కలుగు. ఈరోజు బైబిల్ ఎంతమంది రాసుకొని వచ్చారు? నీకు నీ ఇంటికి నీ కలిగినంతటికి క్షేమము కలుగును కాక. ఇది ఒక ఆరోగ్యకరంగా సంఘంలో మనం చూస్తూ, ఏడవదిగా మనం చూసినట్లయితే సంఘములో దేవుడిచ్చేటటువంటి వర్తమానము కరెక్ట్గా మనం అందుకునేటటువంటి వాక్యం అసలు ఏంటంటే నేను బాగా అయిపోతూ. ఒకసారి చూద్దాం, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో, దేవుడు ఒక్కడే అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించుచున్నది. ఏలైనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యం, అన్నిట్లో హైయెస్ట్ స్థాయిలో వాక్యం కనపడుతుంది. మరి ఒకరికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యం, మరి ఒకరికి ఆ ఆత్మ వలన విశ్వాసం. ఇక్కడ చక్కగా 8 వరాల్ని దేవుడిస్తూ, నోవహు కుటుంబంలో ఎంతమంది ఉన్నారన్నా? వాళ్ళలో 80 కనపడుతూ ఉన్నారు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే సవరణ లేకపోతే దిద్దుబాటు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ప్రకటన 22:11 మనం చూస్తే, అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయమే చేయని అంకాలని చెప్తాం మనం. అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉండని, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండని, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండని. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని ప్రభు తెలియచేస్తూ. కాబట్టి మనం గమనించినట్లయితే సంఘములో తలాంతుల్ని దేవుడిస్తాడు, ఎవరి సామర్థ్యము చొప్పున వారికి ఇస్తూ ఉంటారు. అందుకే ఆత్మను ఆత్మకుడి అని ప్రభు చక్కగా మనకి బయలుపరుస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే లూథర్ గారి దగ్గర సైతాన్ వచ్చింది. ఇదిగో నువ్వు ఎన్ని తప్పులు చేస్తావో లూథర్ చూడు అని ఒక జాబితా పట్టుకొని వస్తే ఒక ఇంకు ముడి తీసుకొని కొట్టాడు. నా పాపాలు, నా రుణపత్రాన్ని శిలువలో ప్రభు ఎప్పుడో కొట్టేశాడు, నువ్వేంటి నన్ను బెదిరిస్తున్నావు. ఆయన లూథర్ విషయంలో మన ఆంధ్రప్రదేశ్తో చెప్తాడు, మా గట్టి దుర్గమా అనే పాట రాశారు. 2001లో వరల్డ్ స్టేట్ సెంటర్ సెప్టెంబర్ 11న ఓసామా బిన్ లాడెన్ పూజ చేశారు. వారి ఇంధనంతో, వారి విమానంతో. మరి న్యూయార్క్లో 2 టవర్స్ లాగా 11 మోడళ్ళు కనపడే ట్విన్ సిటీస్ని ఆయన 110 అంతస్తుల్ని కూల్చేసి. నేను న్యూయార్క్ వెళ్ళినప్పుడు
ఆ స్థలంలో ఒక పక్షి ఇలా పడిపోయినట్టు వేశారు. అన్ని గదులు వెళ్ళి ప్రార్థన చేయటం. ఆ కూలిపోయినప్పుడు అమెరికాలో ఉన్న ప్రెసిడెంట్లు అందరూ చేయబట్టుకుని అప్పుడు వాడుకున్నారండి. మాట్లాడి మర్చిపోయారు. నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసముగా కలుగు. ఒకరోజు అందరు బెదిరించి లోతు గారిని చంపాలి అని ప్లాన్ చేస్తూ ఉన్నప్పుడు చాలా భయపడిపోయాడు. మనిషే కదా. చాలా వేదంతో ఆయన ఉన్నప్పుడు ఆయన భార్య క్యాథరిన్ బ్లాక్ డ్రెస్ వేసుకొని తల మీద హ్యాట్ పట్టుకొని వచ్చి నుంచుందంట. నేను బరియల్ గ్రౌండ్కి వెళ్తున్నాను. క్యాథరిన్ ఎవరు చనిపోయారు అంటే దేవుడు చచ్చిపోయాడు. దేవుడు చచ్చిపోవడం దేవుడు లేడన్నా, మీరు అంత దిగులు ఉన్నారు. కీర్తన 14 జ్ఞాపకం చేసిందట. దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములు అనుకో. నీకు ఈ శ్రమ వస్తే నీకు తలంపు పుట్టకమంటే నీ ఆలోచన నేను ఎరిగి ఉన్నానన్న ప్రభు లేడా? ఎందుకంటే అంత దిగులుగా వాక్యం అర్థము లాంటిది. యాకోబు 1:2 అర్థము మమ్మల్ని చూపిస్తుంది. వాక్యము దిద్దుతూ ఉంటుంది. దిద్దుకొనుము నిన్ను నీవు దిద్దగలము పిదప సభను అని దైవజనుడు రాశారు. వాసిగానే పాపలోకపు వాసుడను నాయనాని దాసులలో నొకటిగా నన్ను చేసి మాముగి నాయనా నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండకు నాయనా. కాబట్టి చీకట్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకురావడానికి 151 థీసిస్ రాశాడు ఆయన. విశ్వాసం మీద ఒక రాత్రిలో 95 సిద్ధాంతాలను రాశాడు. అలాగే ఇంగ్లాండ్ రాజు ఈయన దాచినప్పుడు ఈయన లాటిన్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని జర్మనీ భాషలోనికి ట్రాన్స్లేట్ చేయడం అనేది. మొదటి దినవృత్తాంతంలో 2:50 అబ్రహాం ఇంట్లో 3 ప్రార్థనా పరులు ఉన్నారట. ఆ పేరు ఇచ్చారు. మొదటి దినవృత్తాంతంలో 2:50 మొదటి వ్యక్తి పేరు ఎఫ్రాత. అది ఊరి పేరు కాదు, మనిషి పేరు. ఎఫ్రాత అంటే తగ్గింపు. 51 బెత్లెహేము అని ఉంది. బెత్లెహేము అనేది ఊరి పేరు కాదు, మనిషి పేరు. కాబట్టి కిర్యత్ అయీం అదొక అరణ్యాన్ని పెట్టారు. ఇక్కడ మనసు 20 సంవత్సరాలు. కాబట్టి మనం గమనిస్తే ఈ బెత్లెహేము విషయంలో ప్రభువు లోక రక్షకుడుగా చేసినట్టు చూస్తున్నాం. ఆశ్చర్యకరమైన ఆయన పుట్టింది రాత్రిపూట. దేశం అంతా గొప్ప వెలుగు వచ్చింది. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన వారిని గుణాతి సేవలు ప్రచురపరచు నిమిత్తం ఏర్పరచబడిన వంశం. దేవుని బిడ్డలందరూ ఏర్పాట్లోకి వచ్చేస్తున్నారు. బాప్తిసాన్ని మన ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ప్రకటన 19:16 రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. మరి వీళ్ళు చాలా మంది ఈజిప్ట్ వచ్చారు. నాకు ఈజిప్టులో హోలీ ఫ్యామిలీ చర్చ్కి వెళ్ళినప్పుడు అడుగు భాగములు మరియమ్మ గారి కాళ్ళ మీద ప్రభు పడుకొని ఉంటారు. కింగ్ ఆఫ్ కింగ్స్ ఆ వస్త్రం మీద కనపడుతుంది. నేను అనుకున్న వస్త్రం మీద ఎట్టుకుంది. పిల్లలు కూడా లెనిన్ కాటన్ అని పేపర్ ఇంగ్లాండ్ అని బ్రాండ్లు వాడుతున్నారు. అలాగే ఇక్కడ మనం చూస్తే ఆశ్చర్యకరమైన వెలుగులోకి రావాలి అంటే బైబిల్ బట్టి మార్టిన్ లూథర్ 63 ఏట ఆయన చనిపోవడం అనేది. అందుకే మనం చూస్తే ప్రసంగి 6 మాట ఉంది, సరైన రీతిలో సమాధి చేయబడకుండా కంటే పెండముగా పడిపోవుట మేలు. చక్రవర్తులు వచ్చారు, రాజులైన వారు వచ్చారు, రాణులైన వారు లండన్ నుండి వచ్చారు. మరి దేవుని బిడ్డని కనపరచారు. మన దేశానికి విలియం కేరీ బైబిల్ తీసుకొచ్చారు. సెరెంపూర్ యూనివర్సిటీ ఆయన స్థాపించారు. కలకత్తాలో మరి హుగ్లీ నది మీద ఎవరి పేరు పెట్టాలి అని ఒక పెద్ద ప్యానల్ పెట్టారు. తుఫానులు పట్టుకొచ్చినటువంటి క్లైవ్ పేర్లు
పెట్టలేదు, కానీ బైబిల్ పట్టుకొచ్చినటువంటి మరి విలియం కేరీ రోడ్ అని పెట్టేశారు. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యందు ఉండేను, వాక్యమే దేవుడు ఉండేను, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఆయన చాలా నలిగిపోయి ఉన్నారు, విసిగిపోయి ఉన్నారు. అందుకే మనం మళ్ళొకసారి చూద్దాం. హెబ్రీ 13:7 మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొచ్చు వారి విశ్వాసము అనుసరించి. మరి మార్టిన్ లూథర్ గారి విశ్వాసం సామాన్యమైంది కాదు. 15వ శతాబ్దంలో 46 ఫిబ్రవరి 18వ తారీఖున తెల్లవారుజామున 3 గంటలకి గుండె పోటుతో చనిపోయారు. అప్పుడు ఆయన భార్య దగ్గర లేదు. ఎవరో బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, ఫిలిప్ మిలాన్ఖాన్ అనేది. ఇశ్రాయేలీయులకు రథములు రౌతులు నీవే అని చెప్పి ఏలియా ఆరోహణం అప్పుడు ఎలీషా అన్నట్టు, సింహపు గుండె కలిగిన నీవే లేకపోతే మా పరిస్థితి ఏంటి అని ఎంతగానో మిలాన్ఖాన్ అని ఆయన మరి రోధించినట్టు చూస్తూ ఆ సమయంలో భార్య దగ్గర ఆమె ఈయన జబ్బు పడినప్పుడల్లా ఉపవాస ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో గంటలు తరబడి గడిపి భర్త ఆరోగ్యం కొరకు విజ్ఞాపన చేసేది. అందరికి ఎట్లా చెప్పాలి, క్యాథరిన్ అమ్మగారి కేటీ అని ముద్దుగా పిలిచి ఆయన చాలా భార్యని గౌరవించేవారు. ఆమె కూడా ఆయన ఇప్పుడు డాక్టర్ లోడర్ అని పిలిచేదట, నా ప్రియమైన కేటీ అని పిలిచేవారు. అందరికి ఎలా చెప్పాలి ఈ విషయం అమ్మగారి దగ్గరలో లేదు అనుకుంటుంటే ఆమె తెలిసిపోయింది. ఆయన సర్వాన్ని కదా ఇలా చెప్పుకున్నాక షీలో హీ ఉందని. అలాంటిది ఆమె వచ్చి నేనేం దిగులు పడతలేదని, అంతరంగంలో దుఃఖం ఉన్నా ఎవరి దుఃఖము వారి మనసుకు తెలియదు. నా భర్త ప్రపంచానికి బైబిల్ అందించారు, ప్రపంచానికి ప్రభుని అందించారు, ప్రపంచానికి సత్యాన్ని అందించారు. 119 దావీదు కీర్తన 30 సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని ప్రభు తెలియజేస్తున్నాను. కాబట్టి ధైర్యపరిచిందంట అప్పటి కాలంలో ఉన్న అభిషిక్తులైన వారిని ఈ క్యాథరిన్ మరి లూథర్ ప్రవచించినట్లుగా మనం చూస్తూ మన దావీదు అంటే 119:50 ఈ వాక్యమే నన్ను బ్రతికించినది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించవచ్చు. 119 దావీదు కీర్తన 130 చూస్తే నీ వాక్యము వెల్లడి ఉంట త్వరనే వెలుగు కలుగును, అని తెలివి లేని వారికి తెలివి కలిగించును అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈయన ఉంటున్న నగరం పేరు వెన్నీస్ నగరం అంటారు, జర్మనీ. భార్యకి ఎప్పుడు అనేవాడు, నీ అందం ఎలా ఉందో తెలుసా, వెన్నీస్ నగరం ఎలా ఉందో, నువ్వు అంత చక్కగా ఉన్నావు అని చెప్పి కేటీ అని ఆమె ఎప్పుడు పొగుడుతూ సామెతలు 31 మనం చూస్తున్నాం. బలమును ఘనతయు ఆమెకు వస్తాము, ఆమె రాబో కాల విషయం నిర్భయముగా ఉండదు, జ్ఞానము కలిగి తన నోరు తెరచను. చాలామంది ప్రతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరిని మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగుడునని మాట చూస్తాం. కాబట్టి ఈయన 63వ సంవత్సరంలో, మరి నాకు 65 సంవత్సరాలు, 63వ సంవత్సరంలోనే ఆయన ఒక మాట అన్నాక ఆయన ఏమన్నా 63వ సంవత్సరంలో అయినా నేను వృద్ధుడిని అయిపోయాను, ఒక కన్ను దెబ్బతింది లూథర్ గారి చివరిలో, బలహీనుడిని అయిపోయాను. ఆయన ప్రభు వాక్యాన్ని బట్టి బలవుతున్నాయి. ఆయన సమాధి మీద ఉన్న అక్షరాలు మరి దానియేలు గ్రంథము 11:32 తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయరు అని ఆయన సమాధి మీద ఉన్న
వర్డ్. అలాగనే ఆయన చనిపోయినప్పుడు మరి వీటన్బర్గ్లో జర్మనీ దేశంలో ఎక్కడ బాప్తిసం పొందారు, ఎక్కడ వివాహమైందో, ఎక్కడ మత సంస్కరణ అనేది జరిగిందో, ఎక్కడ 95 సిద్ధాంతాలు పెట్టారో ఆల్టర్కి కుడి వైపున ఆయన భూస్థాపన కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. రాజులైన వారు వచ్చారు, రాణులైన వారు వచ్చారు. ఇంగ్లాండ్ దేశం అంతా అక్కడ అటెండ్ అయినట్టు మనం చూస్తున్నాం. ఈ వాక్యము వెళ్ళని ఎట్టుకోవాలనే వెలుగు కలుగు, అది తెలివి లేని వారికి తెలివి కలిగించును అనే మాటని మనం చూస్తున్నాం. కానీ వాక్యము వెలుగులో నడిస్తే యాజకులుగా, రాజులుగా, పరిశుద్ధ జనముగా దేవుని సొత్తైన ప్రజలుగా ఉంటారని నిరూపించాడు డాక్టర్ మార్టిన్ లూథర్. అంత మాత్రమే కాదు, ఇంగ్లాండ్ రాణి కూడా నేను ఆహ్వానించి ఆమె ప్యారిస్కి లూథర్ గారిని ఆహ్వానించి గొప్ప సన్మానము అనేది ఆయనకి జరిగినట్లుగా చరిత్రను బట్టి మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 60:20 నీ సూర్యుడు అస్తమించాడు, నీ చంద్రుడు క్షీణింపను, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉన్నాడు. మార్టిన్ లూథర్ ఇచ్చిన వాక్యం నిత్యమైన వెలుగుగా నిత్యము మనల్ని నడిపిస్తూ. దావీదు అంటున్నాడు 119 దావీదు కీర్తన 105, నీ వాక్యము నా పాదములకు దీపము, నాకు త్రోవకు వెలుగు. ప్రపంచానికి త్రోవను సరిచేసి ప్రభు పాద సన్నిధిలోనే మనం కాలం గడపాలని నేర్పిన మరి 16వ శతాబ్దపు ప్రవక్త ఎవరు అంటే డాక్టర్ మార్టిన్ లూథర్. నీతి మంత్రుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము అనే మాటల్ని మనం చూస్తాం. 1960 ఫిబ్రవరి 9న దైవజనులైన మొహమ్మద్ అబ్బాస్ ప్రభు సన్నిధికి ఫిబ్రవరి మరి 18వ తారీఖున ప్రభు సన్నిధికి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఇంగ్లాండ్ దేశంలో ఫెడరిక్ గారు ఈయన కావలసిన ఏర్పాట్లన్నీ అని చెప్పి అంటే అప్పట్లో ఆయన రాజుగా ఉన్నారు కనుక మరి అన్ని ఏర్పాట్లు ఆయన చేసినట్లుగా మనం చూస్తున్నాం. పోపు గారు లియో చాలా ఖర్చు పెట్టారు. ఇంకా కొంతమంది ఎంతో పాటు వెళ్ళిపోయారు అగస్టిన్ మతములో కనుక నిండు శ్రమలో గడిపారు లూథర్ గారు. ఆయన చనిపోతూ మాట్లాడినటువంటి మాట 3 సార్లు ఆ మాట మాట్లాడి ఆయన ప్రాణం విడిచినట్లుగా మరి చరిత్రను బట్టి మనకు అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం. చెప్పే కంటే నేనే చెప్పేస్తాను, ఎందుకంటే మీరు తీసి చదివేటప్పుడు నాకు పట్టుదమ్మా. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3:16 అందరికి అందక దేవుడు లోకమును ఎంతో, ఈ మాట 3 సార్లు చెప్పాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియను విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. ఈ మాట 3 పర్యాయాలు చెప్పి ఆ చెప్తున్నప్పుడు రాస్తున్న వ్యక్తి ఎవరంటే ఫిలిప్పు మిలాంకాన్ని రాస్తున్నాడు. ఆయన పక్కనే ఉన్నాడు కదా, చచ్చిపోయాడు. ఈ మాట 3 సార్లు పలికి ఆయన ప్రాణం విడిచినట్లుగా మనం చూస్తూ. కానీ రోము నుండి మరి ఈయన మరొకసారి జ్ఞాపకం చేస్తుంది. జర్మనీ నుండి రోమికి 850 కిలోమీటర్లు వాటికన్ సిటీకి వెళ్ళడానికి మంచులో కాలి నడకతో వెళ్ళారు. ఒక మనిషిని చూస్తే నీతి మంత్రులు విశ్వాస మూలమున జీవించునని సవరణ అనేది చేశారు. 95 సిద్ధాంతాలు మరి వీటన్బర్గ్లో ఆయన చర్చికి పెట్టారు. అలాగే సెయింట్ పీటర్స్ చర్చిలో
28 మెట్లు మోకాళ్ళ మీద వెళ్ళినప్పుడే ప్రభు మాట్లాడారు. లోక నీతిమంతులు విశ్వాసం వలన జీవించుదని ఆయన స్వరణ పడిందట. రోమ 8లో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ప్రభువులో ఉన్నప్పుడు ఆయన మా శిక్షను శిలువలో కొట్టివేసి ఉన్నారు అని ప్రభు తెలియచేస్తున్నారు. కాబట్టి చివరిగా మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆదియందు వాక్యం ఉండేది, వాక్యము దేవుని యందు ఉండేది, వాక్యమే దేవుడే ఉండేది, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణులుగా మా మధ్య నివసించింది. నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగించు. ఆ నిజమైన వెలుగు పరిశుద్ధ గ్రంథము అని ఆయనకు సూచిస్తాడు. చివరిగా యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచేలా అన్యోన్య సహవాసముల వారు అప్పుడు తన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను విడిపించుగా చూసి ఆయన చనిపోయినాక భార్య వచ్చింది. అప్పుడు ఇల్లు ధ్వంసం చేశారు, వారి గాథనంతా పాడు చేశారు. చాలా పశువులు ఉండేవి, అన్నీ ధ్వంసమైపోతే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది. అప్పుడు ప్లేగు వ్యాధి అనేది వచ్చింది. అప్పుడు మీరి 6 సంతానంలో 1 సంవత్సరంలో చచ్చిపోయింది, 13 ఏళ్ళ పిల్ల చచ్చిపోయింది, 4 పిల్లలు మిగిలారు. మరి వారి కుమార్తె క్యాథరిన్ కన్యా ఎంతో ప్రేమ చూచి మంచులో పడి ఆ ప్లేగు వ్యాధులను తప్పించుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కినటువంటి వాహనం ఒక గుంటలో పడిపోయి ఆమె కూడా మరణించదు. లోతుగా జీవితంలో మనం చూస్తే దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడు. ఈరోజు మన చేతుల్లోని ఒక అధ్యాయం రాసి వాళ్ళకి తెలుస్తుంది, ఎక్కడ పొరుగు ఉంది, ఎక్కడ కామా ఉంది, ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఎవరాలి. నేను 150 కీర్తనలు ఫస్ట్ తారీఖు మొదలెట్టి 30 రోజులు పెట్టింది నాకు 150. మళ్ళీ పోయి భారతంలో రాసిన సువార్తలు కానీ పత్రికలు కానీ కొన్ని తెలుగులో రాద్దాం, కొన్ని ఇంగ్లీష్లో రాద్దాం. మా పిల్లల్ని రాయమన్నారు. అది మామూలుగా చెప్తే రాయలేమని నాకు కాస్త ఇష్టం ఉంటారని ఇది ఎట్లాంటి డైరీ కొనుక్కొచ్చి నేనే హిమాలయకి వెళ్ళి ఒక 6 పెద్దలు కొనుక్కొచ్చి పద్మ కొన్ని డైరీ ఇచ్చింది. మరి అలాంటి మా మంచి శరత్ వినతిగా కొన్ని డైరీలు ఇచ్చారు. ఈ డైరీలు చూసారు మా మనవరాలకి ఎంత ఒకలాగా మా అమ్మమ్మ మేము కూడా రాస్తానికి అలా ఒక డైరీని తీసుకొని నేను ఏ పుస్తకం చెప్పానో ఆ పుస్తకం ఎట్లాగైతే ఇంగ్లీష్లో పూర్తి చేయమని ఇచ్చాను. చిన్న పిల్లలు లేదు శ్రేష్ట నీ పేరు బైబిల్ రాసింది ఎంత క్లియర్గా అడుగు. మరి చిన్నపిల్లలందరూ మరి బైబిల్ రాసుకొచ్చారు అంటే నీతిమంతులు విశ్వాసములుగా జీవించారు. ఎక్కడైనా రాసుకొని వచ్చారు, అమ్మాయిని చూపించాలి పెద్దవాళ్ళు రాశారు, వృద్ధులైన వారు రాశారు, యవనస్తులైన వారు రాశారు. మరి మీరు రాసిన పుస్తకాలను అక్కడ పెట్టారు. కాబట్టి రైటింగ్ పార్ట్ నేను సాగం రాసింది చెయ్యి నొప్పేస్తుంది అనుకున్నప్పుడు నా చేతి మీద ఇంకో చేయించితే రాసి ఇచ్చేస్తాను. ఇలా చదువుకున్నాను కదా 119, 173 నీ ఉపదేశంలో నేను కోరుకొని అన్నాను, నీ చెయ్యి నాకు సహాయం అవుతుంది. మన వాటరేలో వెళ్ళిపించారు. అందరు రాయింది అంటే మరి అక్కడికి వచ్చిన వాళ్ళు చాలా ప్రముఖులు 30 అధ్యాయాలు రాసిన గారు చేతులు ఇప్పుడు ప్రభు వైపు చూడండి, మిగతా బాగా టైం రాస్తారు. అలాగే ఈరోజు 12 గంటల వరకు టైం, 12 గంటలు మీరు రాయండి, ప్రభు సైన్ చేస్తారు. మీ చేతి మీద ఒక చేయి వస్తుంది, కొంచెం సెలెక్ట్ చేసుకోండి. సువార్తలో మొదటి సువార్త మార్కు సువార్త
ట్రై చేస్తే చాలా వరకు మార్కులు వస్తుంది. కానీ పార్టీ ఆపేరే మార్క్స్ మాత్రం బట్టి ఆయనకు వచ్చింది. లోతరంగా నిర్మలమైన కీర్తన 19:8 మనం చూస్తున్నాం. దేవుని వాక్యము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చింది. మోషే బైబిల్ మొదటి రచయిత. ఆయన రాస్తాడు 90వ కీర్తన చివరిలో, మా చేతి పనిని మాకు స్థిరపరచు. విద్యోపదేశకాలం చాలా మంది రాసుకొచ్చారు. 34 ఆయనకి 120 సంవత్సరంలో ఏడు కలవాడు. దృష్టి మాంద్యం లేదు, సత్తువ తగ్గలేదు, శక్తినిచ్చాయని ఎవరికి. మొదటి సంఘము అపోస్తులు స్థాపించారు. 50 దినాన 40 రోజులకి ప్రభు పునరుద్ధారణ ఇచ్చారు. కనపడ్డారు. 10 దినాలు కనిపెట్టమన్నారు. ఈ 40, 10 కలిగితే పెంతెకొస్తు 50 రోజున సంఘము ఉద్భవించింది. యెరూషలేములో మేడ గదిలో సంఘము ఉద్భవించినట్టు మీలో చాలా మంది నా పేరు వచ్చారు. ఇందాక మాట్లాడిన వారి వరకు వచ్చారు. మేడ గదిలో ఫెలికన్ బర్డ్స్ ఉంటాయి, అంటే చెక్కారు. మన మెదక్ చర్చి పార్సనేట్ ద్వారా అదే మోడల్ కట్టారు. మెదక్లో మీలో చాలా మంది వెళ్ళొచ్చి ఉంటారుగా, హైదరాబాద్ బ్యాక్ చేయగలరు. మేడ గది అలాగే ఇంటూ ఆకారంలో. ఆ మేడ గదిలో 120 మంది 12 మందితో స్థాపించబడిన సంఘము 70 మంది అయ్యారు. 70 మంది 120 మంది అయ్యారు. 120 మంది 300 మంది అయ్యారు. 300 మంది 500 మంది అయ్యారు. 500 మంది 5 వేలగా మారిపోయినట్టుగా మనం చూస్తూ, నీ స్థితి మొదట కొద్దిగా ఉండేదాను, తుదకు మహాభివృద్ధి నొందెదవు అని ప్రభు తెలియజేస్తూ, అపోస్తులు సంఘము చాలా పటిష్టమైనటువంటి. అందుకే ప్రకటన 21:12 మనం చూస్తే అపోస్తుల పేర్లు పునాదుల పైన కనపడుతూ ఉన్నట్లుగా చూస్తాం. వారు 7 వ్రాతలు చెప్పారు. మొదటి వ్రాత గోడపోత మీద రాజును సరిచేసింది, మెనే ఉపాసన. రెండవ వ్రాత రాతి మీద సీనాయి కొండని సరిదిద్ది కాల్చివేసి ఆయన వేలు వచ్చి మీతో రాసింది. ఇంటికి ఏమి అంటాడు, నా వాక్యము అగ్ని వంటిది కాగా, బండను గద్దర కొట్టు శృతి వంటిది కాగా. మూడవ వ్రాత మనం చూస్తే యోగు రాస్తున్నాడు. అది కన్నా యోగు ఒకే టైంలో రాయదు. యోగు 35 ఇదిగో నా చేవరాలు గురువు సర్వశక్తులు నాకు ఉత్తరించున్నా. ఆయన చేతితో రాస్తే దేవుడు వచ్చి జవాబు. 4వ వ్రాత నేల మీద చెప్పాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనం, యేసు వంగి నేల మీద ఏమో రాయించు. నీళ్ళు ఆమ్స్ట్రాంగ్ చంద్రమండలంలోకి వెళ్ళి బైబిల్ చదివాడు. కీర్తన 8, ఇవి కలుగ చేసిన సూర్యచంద్ర నక్షత్రములు నేను చూడగా మనుషుని జ్ఞాపకం చేసుకునేటప్పుడు వారి భాగ్యం. నేను హోస్టన్ వెళ్ళినప్పుడు వాడు చంద్రమండలం నుంచి రాడే చూసినప్పుడు ఎంత సంతోషం. కానీ చంద్రమండలంలోకి వెళ్ళి ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, భూమి మీద ప్రభు కాలు పెట్టాడు, చంద్రమండలం కలిగి భూమి ధన్యమైన. లోకం చెబుతున్నాను, ప్రభు జన్మించినప్పుడు లోకస్ సువార్త 2:14 సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం కలుగును. చంద్రమండలంలో అడుగు పెట్టినప్పుడు మరి సైంటిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ కీర్తన 8 చదివి బైబిల్ కూడా నీల్ ఆమ్స్ట్రాంగ్ అక్కడ పెట్టొచ్చారు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ సైంటిస్ట్ స్వార్థికులుగా మారిపోయారు. చటించుడి మనుష్య జాతికి సునామము, చటించుడి అవశేష ప్రేమ సారము, జనాదులు విశేష నాశనాదము వీణు పర్యంతము, చాటుదాము 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 సాక్షాసు వార్తను
పిలాతు మెట్లు అని అంటారు రోమ్లో, రోమా పట్టణస్థుడు కదా. 28 మెట్లు పాప క్షమాపణ కొరకు మార్టిన్ లూథర్ ఎక్కేటప్పుడే ప్రభు మాట్లాడారు, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించు. మరి యెరూషలేములో కూడా కెద్రోను వాగు దాటిన తర్వాత మౌంట్ ఆలివ్స్ నుంచి సియోనికి 33 మెట్లు ఉన్నాయి. నేనేమో వాగాన్ని వెళ్ళలేదు, నేను చాలా మంది నడుస్తాను. మా అక్కడికి అసలు సుకుమారం అయితే కదా, అక్కడ నుండి నడుచుకుంటే తెగిపోతాయి ఆ మెట్ల మీద వెళ్తే. 33 సంవత్సరాల ప్రాయం కలిగిన ప్రభు రక్తం చిందించారు కనుక కెద్రోను వాగు దాటిన తర్వాత అక్కడి నుండి మరి కైపా ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయన గదిలో పడేస్తాడు కదా, 33 మెట్లు. ఈ రోజు కూడా ఏం మాడిఫై చేయలేదు, కరుపు మెట్లని మనకు కనపడుతున్నాం. చివరగా మరి 5వ రాత పిలాతు రాశాడు, యూదులకు రాజు. అవి అత్తగారు యూదులు రాజు అని చెప్తారు. మరి గవర్నర్ కదా, గవర్నర్ సంతకం చేస్తే మనకు కూడా డబ్బుకి విలువ ఉంటుంది కానీ సంతకం చేయకపోతే ఉంటుంది. కర్రల మీద కూడా రాకుంది ఏర్పాటు చేయబడిన వారు 12 మంది 12 కర్రలు ఇచ్చారు. లేవి గోత్రం మీద అహరోను పేరు రాయినా నన్ను తీసుకెళ్ళి సాక్ష్యపు మందసం లేకపోతే సాక్షి కూడా కర్ర చిగురించింది, పుష్పించింది, ఫలాలను చూపించింది. నీ ఎండిపోయిన జీవితం నీ మతోద్ధరణ పండుగ దినాన, ఇది దిద్దుబాటు పండుగ దినాన నీ వాక్యమే నన్ను బ్రతికించినది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి. నేను 150 సార్లు బైబిల్ చదువుకున్నాను. ప్రతి వచనం కొత్తగానే. నా చేత 66 పుస్తకాలు 7 పర్యాయాలు రాస్తాను, అయినా కొత్తగానే. ఈ లోకంలో భూమి ఆకాశాల కంటే వెండి బంగారం బైబిల్ ఉంది అంటే మనకు అన్నీ ఉన్నట్టు. నీ వాక్యము వెల్లడి తోడని వెలుగు కలుగు. అది తెలివి లేని వారికి తెలివి. దీనికోసం ప్రిపేర్ అయ్యి ఒక కాగితం పెట్టుకొని ఏ తర్వాత ఏం చెప్పాలని పెద్ద ప్రిపేర్ అవుతారు. మీరు ఏ టైంలో ఏం మాట్లాడాలి, నా వైపు చూడండి, నేను మీకు ఇస్తాను అని ప్రభు తెలియచేస్తాను. కాబట్టి దేవుని యొక్క వాక్యం రాయటంలో ఒక స్టేటస్ అనేది ఉంటుంది, ఒక ఉన్నతమైన. ఈరోజు ఈ స్థలంలో నేను కూర్చున్నాను, దేవుని వాక్యం. నేను 35 దేశాలకు వెళ్ళాను, దేవుని వాక్యం. యెరూషలేము 26 పర్యాయాలు వెళ్ళాను అంటే దేవుని వాక్యం. ఈ మందిరాలు కట్టాను అంటే దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యము ప్రపంచ నిర్మాణం చేస్తుందని మరి పౌలు గారు రుజువు చేశారు, అలాగే లూథర్ గారు రుజువు చేశారు. ప్రపంచంలో ఈరోజు అందరి చేతుల్లో పరిశుద్ధ గ్రంథము పట్టుకున్న ప్రతి ఒక్కరు నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదం నిన్న నేడు ఏకరీతిగా ఉన్నారు. అంత కలిగిన ఆయన గుండెపోటుతో చనిపోయారు. మరి ఒక కన్నుని చివరి కాలంలో కోల్పోవడం జరిగింది. ఆయన అంటున్నాడు, వృద్ధుని అయిపోయాను, సత్తువ తగ్గిపోయింది. ఆయన మామూలైన ఏం కాదు, సింహపు గుండె లేరు, ధైర్యవంతుడు, విశ్వాస వీరుడు, గొప్ప స్కాలర్, గొప్ప వేదాంత వక్త మార్టిన్ లూథర్. కానీ లూథర్ అనగానే ఏదో చిన్న చూపు లూథర్ మిషనరీ కాదు. ప్రపంచానికి ఒక నాంది, ఒక పునాది లూథర్ ఇచ్చారు. కనుక లూథర్ మిషన్ రాను రాను సంఘంలో పాతలు కొత్తలు వచ్చి సిద్ధాంతాలు మారుతూ ఉన్నప్పుడు నేను ఒకసారి జ్ఞాపకం చేశాను. నేను న్యూయార్క్ నుండి హ్యారిస్బర్గ్ వెళ్తాను. మధ్యలో 15 కిలోమీటర్ల దూరంలో నేను ఫిలదెల్ఫియా ఉందన్నా. నేను అనుకున్న ప్రభు నాకు ఇక్కడ ఏమో తెలిసిన వాళ్ళు నేను చెప్తున్నాను, ఒక్క అవకాశం ఫిలదెల్ఫియా మాట్లాడాలంటే. ఎందుకంటే మన కరోనాలో చూస్తున్నాం కదా, లోకమంతటి మీద శ్రమ వచ్చిన నువ్వు నా వాక్యాన్ని నేర్కొన్నావు కనుక నేను కాపాడుతున్నాను. నేను అలా మనసులో అనుకుంటున్నాను. వెంటనే వైజాగ్ నుండి ఫోన్స్, అమ్మ మీరు స్టేట్స్లో ఉన్నారని తెలిసింది, మీకు లోకల్ ఫ్లైట్స్ టికెట్స్ మేము పంపుతాం, ఫిలదెల్ఫియాలో 3 రోజులు హార్వెస్ట్ ఉంది, మీరు మాట్లాడతారు. నేను అన్న 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. మీకు తలంపు పెట్టగలిగింది, మీ ఆలోచన. కాబట్టి
మన ఆలోచనలు, మన తలంపుల్ని ప్రభు మరి దీవిస్తున్నారు. చివరిగా యోగు గ్రంథము 15:8, యోగు 15:8 తీస్తే చదువుతారా? నీవు దేవుని పసిమార్పుల, నీవు దేవుని యొక్క చదువు, దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడు. దేవుని ఒక ఆలోచన ఉంది నీ విషయం. నీవు దేవుని యొక్క ఆలోచన సభలో, ఒక పెద్ద సభ జరుగుతున్నాను మరి పరలోకం, ఆ సభలో సభ్యత్వం నీకు ఇస్తాను. ఆయన ఆలోచనలో కనుక నువ్వు, ఆయన ఆలోచన అనేది నీకు అందుకు పసుమార్పించాడు. అందుకే యెషయా 9:6 ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచన. దావీదు అంటాడు, దుష్టుడికి ఆలోచన ఇవ్వాలని వస్తాడు, పేతురుగా ఇచ్చాడు ఆయన. ఒక్క మాట ఎందుకో ప్రభు అందిస్తాడు. 22వ అధ్యాయంలో మనం చూస్తే లూకాసు సువార్త 22లో ప్రభు అన్నారు, సీమోను సీమోను, నిన్ను సాతాను కోరుకున్నాడు జల్లెడాలు జల్లించడానికి, కానీ నీ కొరకు నేను వేడుకుంటున్నాను. సాతాను సీమోన్ని కోరుకుంటున్నాడు, పేతురు గారిని, కానీ దేవుడు వేడుకుంటూ ఉన్నాడు. అందుకే రోమా పుట్టడంలో తల క్రిందులుగా మరి పేతురు గారు సిలువ వేయించుకున్నట్లుగా మనం చూస్తూ, ఏసై 10 శిష్యులు ఉంటే ఏం జనం వచ్చి జబ్బొచ్చి చచ్చిపోదు, 12 మంది హతసాక్షులుగా మారినట్లుగా మనం చూస్తూ, మా దేశం తోమగారు వచ్చారు, బల్యాలతో పొడిచి చంపేశారు. అలాగే దారుణ హింసలు ఆయన పిల్లలైనటువంటి వారు 12 మందితో ప్రారంభమైన సంఘము 70 మంది అయ్యారు. 70 మంది 120 మంది అయ్యారు. 120 మంది 300 మంది అయ్యారు. 300 మంది 500 మంది అయ్యారు. 500 మంది 5,000 మంది అయ్యారు. నానాటికి సంఘము విస్తరించు. సంఘము దేవుని చేకట్టబడింది. మతే పదార్థాలు సంఘము దేవుని స్వరక్తము. అపోస్తల కార్యములు 20:28 సంఘములకు క్రీస్తు శిరస్సు, పరసీమకి 18 సంఘము దినదినము జీవము కలిగి ఉండాలి. 1 తిమోతి 3:15 సంఘములు అభివృద్ధి ఉండాలి. 1 తిమోతి 4:15 నీ అభివృద్ధిని అందరికీ తేటగా కనపడాలి. సంఘము నానాటికి విస్తరించాలి. అపోస్తల కార్యములు 9:35 సంఘములు 8 వరాలు ఇచ్చాడు. ప్రాముఖ్యమైనది మాటలు బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యం. 3వ వరము విశ్వాసము. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించు. ఈ యొక్క దిద్దుబాటు పండుగ, మతోద్ధారణ పండుగ, మరి మత సంస్కరణ జరిగిన ఈ దినాన నీతిమంతుని జ్ఞాపకం చేసుకోగా ఆశీర్వాదకరము. మీకు వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొచ్చు, వారి మాదిరిని అనుసరించు అన్నారంట. అట్టి మాదిరిని అనుసరించి మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళగలిగిన స్థాయిని మార్టిన్ లూథర్కి ఇచ్చిన దేవుడు మనందరికీ దయచేయను. మంచి బోధకులు అయిన తండ్రి, మీ మాటల్లో వెండి ఎంత పవిత్రములు. లూథర్కు తోడైన తండ్రి మాకు తోడైందండి. సింహపు గుండె కలిగినట్లుగా లూథర్ను తయారు చేశారు. హార్ట్స్ లూథర్, మార్గరెట్ లూథర్ నాయన బొగ్గు గనుల్లో పనిచేస్తున్న ఒక నిపుణుడుగా ప్రపంచానంతటినీ వెలిగించటానికి, తప్పుడు సిద్ధాంతాన్ని కాల్చివేయటానికి ఒక నాయకుడిని ఏర్పాటు చేసిన తండ్రి వందనాలు. అలాగే 63 సంవత్సరాలు నీ కొరకు జీవించి అగస్టిన్ మతంలో నుండి బయటికి వచ్చిన చక్కటి ఘనమైన కుటుంబాన్ని మీరే క్యాథరిన్తో కట్టారు. 6 బిడ్డల నుంచి 2 బిడ్డలను నీ సన్నిధిలోకి ఆహ్వానించిన చెక్కు చెదరని విశ్వాసంతో నాయన లూథర్ గారు చివరి నిమిషంలో నాయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాము కాగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచువాని నిత్య జీవం పొందుటకైన మాట 3 పర్యాయాలు చెప్పి ఈ సన్నిధిలోకి వచ్చాడు.
అలాగే ఆయన వదిలిన పనిని ఆయన సతీమణి కేటీ ద్వారా పూర్తి చేయించిన దక్షిణ ఈ దినము మా చేతుల్లోనికి ఈ వాక్యం వచ్చింది. 16వ శతాబ్దపు ప్రవక్తగా ఆయన మీరు ఎన్నిక చేసి లోకాన్ని నిలబెట్టినట్టు మమ్మల్ని ఒక్కొక్కరిని నిలబెట్టడం. ఎక్కడ నాయన మరి మీకు వ్యతిరేకత ఉందో అక్కడ మీరే దిద్ది సరిచేయమని ప్రధాన బోధకులు మహానుపాధ్యాయులు మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి మమ్మల్ని ఆకర్షించడం గురువుగా వచ్చుచున్న యేసయ్య శ్రేష్ఠ నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము. ఆమేన్. అదృశ్యుడైన తండ్రి యొక్క అద్వితీయుడైన కుమారుని యొక్క అంతరంగ నివాసిన పరిశుద్ధాత్మ తండ్రి సంపూర్ణ సహాయము సమృద్ధి సదా తోడైంది. మనం అందరం లేచి నిలబడి చిన్న